నర్సంపేట పట్టణ బీఆర్ఎస్పీ అధ్యక్షులు దేవోజు హేమంత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో భాగంగా ఈ నెల 29న రాష్ట్ర బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించే హలో విద్యార్థి చలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నర్సంపేట నియోజకవర్గం బీఆర్ఎస్పీ డివిజన్ కన్వీనర్ సదిరం వినయ్ అండ్ నర్సంపేట పట్టణ విద్యార్థి విభాగం అధ్యక్షుడు దేవోజు హేమంత్ మాట్లాడుతూ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అండ్ నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ద సుదర్శన్ రెడ్డి ఆదేశానుసారం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. రాష్ట్ర బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతామని ఈ సందర్భంగా నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ద సుదర్శన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నర్సంపేట బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో విద్యార్థులు కలిసి మరి కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిస్తా ఉన్నాం. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 22 నెలలు వస్తుంది. మరి ఇప్పటికీ కూడా పెండింగ్లో ఉన్న బకాయిలు చెల్లించకుండా మరి కాలాన్ని గడుపుకుంటూ వస్తూ ఉన్నది. మరి ఈ కారణంగా మరి ప్రైవేటు విద్యా యాజమాన్యాలు మరి అదేవిధంగా విద్యార్థులు పూర్తిగా నష్టపోవడం జరుగుతూ ఉన్నది. విద్యా సంస్థలు నడపడానికి మరి విద్యా యాజమాన్యాలు మరి అప్పులు తీసుకొచ్చి ఈరోజు విద్యా సంస్థలు నడుపుతూ ఉన్నారు. ఈ యొక్క ప్రభావం అనేది మరి పేద విద్యార్థుల మీద పడుతూ ఉన్నది. విద్యార్థులు పై తరగతులకు పోవడానికి యాజమాన్యం దగ్గరకు వచ్చి తమ టీసీని తమ సర్టిఫికెట్లు రిటర్న్ ఇవ్వమని చెప్పి అడిగితే విద్యా సంస్థలు మరి ఇప్పటి వరకు కూడా పెండింగ్లో ఉన్న బకాయిలు మరి ప్రభుత్వం నుంచి రాలేదు. కావున మీరు మరి ఆ పెండింగ్ బకాయిల పైసలు మీరే చెల్లించి ఈ సర్టిఫికెట్ తీసుకోవాలని చెప్పి కూడా వారు విద్యార్థులకు తెలియజేయడం జరుగుతుంది. ఈ కారణంగా మరి విద్యార్థులు తీవ్ర మనోవేదానికి గురై ఆవేదనకు గురై మరి ఎక్కడి నుంచి డబ్బులు తీసుకురావాలో తెలియక అప్పులు చేసి మరి డబ్బులు తెచ్చుకొని ఈరోజు సర్టిఫికెట్ తీసుకొని పోవడం జరుగుతూ ఉన్నది. ఇప్పటికి కూడా మరి ప్రభుత్వం మరి ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం మరి విద్యార్థి సంఘాల నాయకులైనా కానీ మరి విద్యా యాజమాన్యాలైనా కానీ పోయి ఎవరిని కలవాలో తెలియని పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం మరి విద్యార్థుల పట్ల ఎటువంటి భేషజాలు లేకుండా మరి పెండింగ్లో ఉన్న బకాయిలను అతి తొందరలో విడుదల చేయాలని కూడా కోరుతాము. ఈ 29వ తారీఖున నిర్వహించబోయే యొక్క కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించి ప్రభుత్వం మీద మరి మా యొక్క ఏదైతే విద్యార్థులకు రావాల్సిన పెండింగ్ బకాయిలు చెల్లించే వరకు కూడా బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో పోరాటాలు జరుగుతూనే ఉంటాయని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా విద్యార్థులు మరి ఎన్నో హామీలు ఇచ్చిండ్రు. ఆనాడు విద్యార్థులకు మరి 5 లక్షల రూపాయలు చొప్పున విద్యా భరోసా కార్డు అని చెప్పింది. మహిళా విద్యార్థులకు స్కూటీలు అని చెప్పింది. ఎన్నో హామీలు విద్యార్థులకు ఇచ్చిండ్రు. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆనాడు ప్రకటించింది. ఇప్పటి వరకు కూడా నోటిఫికేషన్ విడుదల చేయకపోగా మరి విద్యార్థుల సమస్యలను గాలి వదిలేసి ఇలా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతూ ఉండేది. మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ఈరోజు ఏదైతే వాళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళ మంత్రులకు మరి వారి పెండింగ్ బిల్లులు విడుదల చేయడానికి మాత్రం వారికి మంజూరు చేయడానికి నిధులు కనిపిస్తాయి, కానీ మరి విద్యార్థులకు వారికి ఒక పెండింగ్ బకాయిలను విడుదల చేయడానికి మాత్రం వారికి ₹1 కూడా కనిపించలేదు. ఆనాడు వాళ్ళు అధికారంలోకి రాకముందుకు మరి విద్యా సంస్థలతో మరి విద్యా సంఘాల నాయకులతో వారు సమావేశం నిర్వహించి మేము అధికారంలోకి రాగానే వెంటనే పెండింగ్లో ఉన్న బకాయిలన్నీ కూడా చెల్లిస్తాము, ఏ ₹1 కూడా బకాయి ఉంచకుండా మేము చెల్లిస్తామని చెప్పి వారు ఆనాడు హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇచ్చిన హామీని మరి 6 గ్యారెంటీల ఈ హామీని కూడా మైమర్చి మరి ఇప్పటి వరకు కూడా ఆనాడు దసరాకు 900 కోట్లు విడుదల చేస్తామని చెప్పిండ్రు. దసరా అయిపోయింది. దీపావళికి దసరాకు 900 కోట్లు విడుదల చేస్తామని చెప్పిండ్రు. 200 కోట్లు ఇప్పటికీ దీపావళి కూడా గడిచిపోయింది. ఇప్పటికీ 200 కోట్లు కూడా విడుదల చేయలేదు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సోయి తెచ్చుకొని మరి విద్యార్థులకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి లేని ఏడల బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు బీఆర్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు గెలి శ్రీనివాస గారి నాయకత్వంలో ఈ నెల 29న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని అన్ని జిల్లాల కలెక్టర్ల ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నర్సంపేట నియోజకవర్గంలోని అందరూ విద్యార్థులు వచ్చి విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 22 నెలలు 2 సంవత్సరాలు పూర్తి కావాల్సిన సందర్భంగా మరి వారికి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడం శోచనీయమైన అంశం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పేద విద్యార్థులను ఆదుకోవాలని తెలియజేస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.